హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఆగస్టు నెల సెటిల్మెంటు ముగిసింది. చాలా సింపుల్గా ముగిసింది. అయితే రికార్డ్ లెవెల్లో ముగిసింది. ఎట్లా అంటే 16,600 16,700 అనేది రికార్డు. నిఫ్టీ మాత్రమే పరిగెడుతున్నది, నిఫ్టీ మాత్రమే పైకి వెళ్తున్నది. అదొకటే గమనించాల్సిన విషయం. అయితే ఈరోజు మార్కెట్ బ్రెడ్త్ పర్వాలేదు, అంటే తగ్గిన వాటికంటే కొన్నవి కొంచెం ఎక్కువ, అంటే 6:5 రేషియో. ఒక 6 షేర్లు పెరిగితే 5 షేర్లు తగ్గాయి, అంతవరకు ఓకే. అయితే చాలా రేంజ్ బౌండ్ మార్కెట్ ఈరోజు. మూమెంట్ ఉంది కానీ, వాలటైలిటీ ఉంది కానీ, స్మాల్ రేంజ్లో మూమెంట్ వచ్చింది. అంటే పెద్దగా పెరగనలేదు, తగ్గనలేదు. మనం నేను డిస్కస్ చేసుకున్నాం కదా, అంతే. 16,500 16,700 అంటే ఆ మధ్యలో 16,600 దగ్గర ఎక్కడో వెళ్ళి ఆగింది, అంతే. అలాగే ఇది 35,500 35,600 ఆ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఆగింది, అంతే. ఏమీ బెసగలేదు. అంటే దెర్ ఈజ్ నథింగ్ స్పెషల్ అబౌట్ సెటిల్మెంట్ దిస్ టైం. వాలటాలిటీ కూడా పెద్దగా ఏం లేదు. అయితే 16,700 16,600 అనేది చాలా పెద్ద ఫిగర్గా లాగా కనపడుతున్నది కదా. ఎస్, పెద్ద ఫిగరే. మరి అయితే కరెక్షన్ వచ్చేస్తుందా, పడిపోతుందా మార్కెట్? అట్లా ఏం కాదు. అట్లా లేమెన్ లాగా ఆలోచించకూడదు, లే ఇన్వెస్టర్ లాగా. పెరుగుతుందో తగ్గుతుందో అనే దాని గురించి వెళ్ళొద్దు మనం. తర్వాత టార్గెట్లు తీసుకోకూడదు. ఇది 16,000కి పడిపోతుందని, లేకపోతే 17,000కి వెళ్ళిపోతుందని, లేకపోతే 20,000కి పలానా టయానికల్లా అయిపోతుందని, ఇవన్నీ ఒక రకమైన ఇది సృష్టించడం. ఇంట్రెస్ట్ టు విన్స్ ఇంట్రెస్ట్, మనలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం చెప్తుంటారు, కానీ అది కేవలం గెస్సింగ్ మాత్రమే, ఏమవుతుందనేది. బట్ ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే, ప్రాక్టికల్గా నిఫ్టీ నార్మల్గా పెరుగుతూనే వచ్చింది. కరోనా వేవ్ 2 టైంలోని కొంచెం స్లో డౌన్ అయింది, ఆగింది, తగ్గలేదు. గమనించారా మీరు? తగ్గల, రేంజ్ బౌండ్ మెయింటైన్ అయింది. అంటే ఒక్కసారి 15,000 ఎప్పుడైతే క్రాస్ అయ్యి 16,000కి వచ్చిందో, వరుసనే ఒక 500 పాయింట్లు, ఒక 500-600 పాయింట్లు గెయిన్ చేసేసింది. ఇట్ గెయిన్డ్ సమ్ 600 పాయింట్స్. అంటే 15,600 రేంజ్లో వచ్చి కూర్చుంది. మరి ఈ స్టేజ్లో ఏమవుతుందంటే, మీకు 10,000 దగ్గర ఉన్నప్పుడు 500 పాయింట్లు పెరిగిందనుకోండి, 5% పెరిగిందంటాం కదా. 10,000కి 500 పాయింట్లు పెరిగితే 5% పెరిగిందంటాం. మరి 16,000 దగ్గర 500 పాయింట్లు పెరిగితే ఏమంటాం? 3% అంటాం. పర్సంటేజ్ వైజ్ తీసుకున్నట్లయితే తక్కువే. పాయింట్ వైజ్ తీసుకుంటే అమ్మో 500 పాయింట్లు 600 పాయింట్లు పెరిగిందంటాం. యువర్ గెటింగ్ మై పాయింట్? సో అందువల్ల ఏంటంటే, ఈ స్టేజ్లో ఈ మాత్రం పెరగటం, 16,000 17,000కి వెళ్ళినప్పుడు ఒక 600 పాయింట్లు అంటే ఒక 3% పెరిగింది. అంటే ఇంకా పెరుగుతుందా, ఎంత పెరుగుతుంది, ఎలా వెళ్తుంది, అది దాని గురించి ఆలోచించడం అవసరం లేదు. మనకు తెలియదు, వీ కెనాట్. మార్కెట్లో ఎప్పుడేమవుతుందో తెలియదు. కాబట్టి మనం ఎందుకు గెస్ చేయటం? లెట్ us నాట్ గెస్. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏమి జరుగుతున్నది, వాట్ అబౌట్ మై పోర్ట్ఫోలియో. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో గురించి ఆలోచించుకోవాల్సి వస్తే, చాలా స్టాక్స్ సంవత్సరం అంత క్రితం కొనుక్కున్నవి అయితే, చాలా స్టాక్స్ అట్లీస్ట్ రెడ్లో ఉన్న వల్ల గ్రీన్లోకి వచ్చేసినవి, లేకపోతే కొన్ని పెరిగినవి, ప్రాఫిట్స్ చూపిస్తూనే ఉన్నాయి కదండి. ఎస్, అంటే ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. ప్రాఫిట్స్ చూపిస్తున్నాయంటే ఎస్, గుడ్ ఇండికేషన్. అందులోంచి కొంత మనం బయటకు వచ్చేయాలి కదా, కొంత డబ్బులు తీసుకోవాలి వెనక్కి. అందులో అక్కడ పెట్టేసి వదిలేయకూడదు. ఒక్కోసారి ఏమవుతుందంటే, మళ్ళీ డబ్బులు వెనక్కి తీసుకుందామంటే అవకాశం కూడా రాకపోవచ్చు. అలా మనం చూస్తూ ఉంటాం, అలా చాప కింద నీరులాగా అది వెళ్ళిపోతుంది, పడిపోతాయి షేర్లు. అట్లాంటి ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే, మనం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఏం లేదు, ఎక్కువగా ఇదైంది అనుకున్నప్పుడు కొంచెం ట్రిమ్మింగ్ చేసుకుని, కొంచెం క్యాష్ చేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. ఏవైతే పెరగలేదో దండం పెట్టేయటమే. ఎందుకు లాస్ బుక్ చేయటం ఎందుకు అని అనుకుంటూ వదిలేయటమే.
లాసులు బుక్ చేయక్కర్లేదు. అయితే పెరగలేదు కానీ ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటే స్టిల్ వీ హ్యావ్ టు ఒక్కోసారి కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. నేను చేశాను ఈ మధ్య 2-3 స్టాక్స్ అంతే. కాస్ట్ రాలేదు. అవి 2 సంవత్సరాలు అయింది. కాస్ట్ బొటాబొటిగా కాస్ట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ తగ్గడం కొద్దిగా తగ్గింది. నాకు అనుమానం వచ్చి స్లైట్గా చాలా తక్కువలేండి, ఒక 5% అనుకుంటాను లాస్ బుక్ చేశాను. బుక్ చేసి తీసాను, ఒక 60% దాకా తీసేసాను. ఐ హావ్ టేకెన్ మై మనీ బ్యాక్. 2-2.5 సంవత్సరాల నుంచి అది అలా పడిపోయి ఉన్నాయి డబ్బులు. అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. బయటికి తీయడానికి అవకాశం రాలా, పెరగల. ఇది ఎక్కడ నేను 600 దగ్గర కొంటే అది 400, 425, 420 ఉంటే ఎలా తీస్తానండి? చేయలా. తర్వాత ఏంటి జరిగింది? దగ్గరికి 500కి వచ్చినట్టు వచ్చింది. 500, 600 దగ్గరికి వచ్చింది. కొంత కొంచెం తగ్గించాను. ఇంకా ఆశ ఇంకా పెరుగుతుందేమో, వడ్డీ అన్న వస్తుంది కనీసం అని. అబ్బే రావటం లేదు. ఇంకా దిగుతూ బిలో 600కి వచ్చింది. అంటే కొంచెం లాసే, 2-5% ఎంతో లాసే. ఇంకొంచెం తీసేసాను, పర్వాలేదు, లాస్ బుక్ చేశాను. అప్పటికంటే మెరుగే కదా. 450 దగ్గర 2 సంవత్సరాలు ఉంది కదా, 600 కొన్న షేరు. మరి 570, 580 బెటరే కదా. ఓకే, సో ఐ హ్యావ్ రిలీజ్డ్ ది ఫండ్స్. దగ్గర 50,000 అందులో ఉంటే అందులోంచి 30,000 దాకా తీసేసాను. 28,000 ఎంతో. ఇంకొక 22,000 ఉంది. ఎప్పుడన్నా పెరిగితే ఓకే, ఇంకా తగ్గితే అప్పుడు యావరేజ్ చేస్తాను, లేకపోతే లేదు. అంటే లిక్విడిటీ పెరిగింది కదా, ఐ గాట్ మోర్ మనీ ఇన్ మై హ్యాండ్. అట్లా ఏంటంటే కొన్ని పెరగకపోతే అక్కడక్కడే ఉంటే కొంత చేయొచ్చు. ఎక్కువ అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అదే 10-15,000 అయ్యి ఉంటే నేను వదిలేసి ఉండేవాడిని. మరి 50,000 ఉంచలేక తీసేసాను. స్లైట్గా లాస్ బుక్ చేశాను కూడా, ఏం కాదు. 2-3 వేల రూపాయలు లాస్ బుక్ చేసినందువల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మరి అది తర్వాత ఉత్తరోత్తర రికవర్ అవుతుంది ఎప్పుడొకప్పుడు, ఎక్కడో చోట. కౌంటర్ ఉంది కదా మన దగ్గర. అలా ఇంకోటి కూడా ఇన్ఫ్రా కంపెనీ, అది వెరీ వెల్ ఎక్స్పెక్టెడ్ కంపెనీ, చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసింది. అది కూడా అంతే. కాస్ట్ వచ్చినట్టు వచ్చి అందులో 40-50 దాకా ఉంది. కాస్ట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ మెల్లిమెల్లిగా జారటం మొదలు పెడితే నాకు అనుమానం వచ్చి కొంత తీసేశాను. 50% తీసేసి 50% వదిలేశాను. తగ్గితే యావరేజ్ చేస్తాను, పెరిగితే ఉన్నది తీసేస్తాను. అట్లా ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు కొంత తీయాల్సి వస్తుంది. గుండె దిట్టవి చేసుకుని అమ్మో నేను లాస్ బుక్ చేయను, ఆ రకమైనటువంటి అంటే అగ్రికల్చరిస్ట్ బిజినెస్ మెన్కి ఉన్న డిఫరెన్స్ అదే. ఫార్మరు లాస్ బుక్ చేయటాలు వాటి గురించి మాట్లాడితే కొంచెం కష్టం. అదే బిజినెస్ మెన్ తీసుకోండి, లాసు ప్రాఫిట్ సహజం, మామూలే అంటాడు. అట్లాగే మనం బిజినెస్ మెన్ అయిపోవాలి, అంతేగాని కల్టివేటర్లా కాదు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి జరుగుతున్నది ఇప్పుడు అంటే, ఈ మధ్యకాలంలో ఐపీఓలు బాగా వచ్చినాయి కదా, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఐపీఓలు వచ్చినప్పుడు జనరల్గా మార్కెట్లు పడిపోతే వాళ్ళ ఐపీఓలకి ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? ట్రై చేస్తారు, కష్టపడతారు. జూలై వరకు పర్వాలేదు ఐపీఓలు. ఆగస్టు అంత బాగా ఏం లేదు, పేళ్ళ ఏం సరైన మంచి ఐపీఓలు రాలేదని చెప్పాలా, లేకపోతే ఏంటో మార్కెట్ ఎట్లా తీసుకుంటుందని చెప్పాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజానికి ఆగస్టులోనే నిఫ్టీ బాగా పెరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దే డిడ్ నాట్ ఫేర్ వెల్. లేదా రాను పూతకాలం అయిపోయిన తర్వాత పంట అయిపోయినప్పుడు చివరిలో కుక్కుమూతి పిందులు అంటారు కదా, కుక్కుమూతి పిందులు చివరిలో కొద్దిగా ఏదో చిన్న ఏవో వస్తుంటాయి, కుక్కుమూతి పిందుల్లాగా. మెయిన్ పంట అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది, పంట కాస్తుంది కానీ ఏదో కుక్కుమూతి పిందులు అంటారు, అట్లాంటివి వస్తాయి. అట్లాగే ఐపీఓలు కూడా నాకు అనిపిస్తున్నది 1 phase ఈజ్ ఓవర్ ఫర్ ఐపీఓస్. ఈ లాస్ట్లో వచ్చేవి కొంచెం ఎట్లాగే చెదారం వస్తున్నాయేమో అని అనిపిస్తున్నది నాకు. అంటే నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్, నేనేది అనలైజ్ చేసి స్టడీ చేసి చెప్పడం లేదు, ఊరికే ఊహిస్తున్నాను. సో ఆగస్టు ఏం పేళ్ళ. మరి సెప్టెంబర్ తీసుకున్నట్లయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో 4-5 ఉన్నట్టున్నాయి ఐపీఓలు. కాబట్టి ఫస్ట్ వీక్ కూడా బహుశా మార్కెట్లు బాగానే ఉండొచ్చు, పడకుండా మెయింటైన్ చేయొచ్చు.
దెర్ ఈజ్ పాసిబిలిటీ దట్ దే మెయింటైన్ ది మార్కెట్స్, పడకుండా మార్కెట్ని మెయింటైన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది ఎలా ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంటే దానికి సమాధానం మన దగ్గర లేదు. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే దానికి మాత్రం దాని సమాధానం ఉంది. ఏంటంటే ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్, దే ఆర్ సెల్లింగ్ లెఫ్ట్ అండ్ రైట్. అంటే వాళ్ళు లాస్ బుక్ చేయటం లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కరోనా టైంలో భయంకరంగా అమ్మేశారు, చాలా భయంకరంగా అమ్మారు కరోనా టైంలో. తర్వాత నాలుగు కరుచుకున్నారు, ఇది కంగారు పడి అనవసరంగా అమ్ముతున్నాం, అమ్మేమో అక్కర్లేదు అని వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ బయింగ్ మొదలుపెట్టేశారు. మార్చి నుంచి జూన్ వరకు దే హ్యావ్ టేకెన్ టైం. మార్చ్ అంతా పడేశారు, ఏప్రిల్ కూడా అట్లాగే ఉన్నారు. మే జూను స్టడీ చేశారు, దే హ్యావ్ టేకెన్ టైం. మే జూన్ తర్వాత మళ్ళీ మొదలుపెట్టేశారు కొనటం. జూన్ జూలై నుంచి మీకు జూలై నుంచి అందుకుంది బుల్ మార్కెట్. వి ఎంటర్డ్ ద బుల్ ఫేజ్ ఫ్రమ్ జూలై. ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. జూలై నుంచి కొనుక్కున్న వాళ్ళకి ఈ జూలైకి వచ్చేటప్పటికి ఈ సంవత్సరానికి బంపర్ ప్రాఫిట్స్ వచ్చుంటాయి, చాలా బంపర్ ప్రాఫిట్స్ వచ్చుంటాయి. నేను చెప్పక్కర్లేదు, మీ పోర్ట్ఫోలియోలు చూసుకుంటే మీకే తెలుస్తుంది. అయితే వాళ్ళు కొనేస్తారు కదా జూలై నుంచి, జూలై నుంచి. జూలై ఏంటిలేండి, కొంచెం ముందు నుంచి మొదలు పెట్టేస్తారు స్మార్ట్ మనీ. మే జూన్ నుంచి కొంట మొదలుపెట్టుంటారు, ఏప్రిల్ వరకు అమ్మేశారు, మార్చి వరకు అమ్మేశారు, ఏప్రిల్ అటు ఇటు చూశారు, మళ్ళీ మే నుంచి మొదలు పెట్టేసి ఉన్నట్టు. సో ఇక్కడ విపరీతమైన ప్రాఫిట్స్ వాళ్ళకు కూడా 3 times 4 times 5 times అయిన షేర్లు చాలా ఉన్నాయి. మీకు ఉదాహరణకు చెప్తాను చూడండి. మీకు నేను ఊరికే నా దగ్గర ల్యాబొరేటరీస్, ఫార్మా కంపెనీలు బాగా పెరిగాయి చూసారా. మీకు ల్యాబ్స్ తీసుకుంటే ఇప్కా ల్యాబొరేటరీస్ ఎన్ని 2-3 ఏళ్ళుగా అసలు ఏం అడ్రస్ లేదు, పడుకున్నది. 840 రేంజ్లో ఉన్న షేరు ఇప్పుడు 2500 ఉంది. లాల్ పాత్ ల్యాబ్ చూడండి, ఇలా చాలా ఉన్నాయిలేండి. ఊరికే 4-3 తీసాను లిస్టు. 1200 రేంజ్ ఇది, 1200 రేంజ్ ఇది, 4000 అండ్ అబౌవ్. ఇంకా పెరిగితే పెరగవచ్చు కూడా. మళ్ళీ కొంచెం గిరోనా అట్లాంటివి ఏమైనా అన్నారనుకోండి, ఇంకా ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. అట్లాగే చూడండి ఐటీ చూడండి. ఐటీ సెక్టర్లోనండి సొనాటా సాఫ్ట్వేర్ అని చిన్న కంపెనీ. ఈ సొనాటా సాఫ్ట్వేరు 160 రూపాయలు లాస్ట్ ప్యానిక్ టైంలో. ఇప్పుడు 900 ప్లస్. ఇంకా 900 ఇంకా ఎంతకు వెళ్తుందో, ఎంత పెరుగుతుందో తెలియదు. ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇది 23 రూపాయలు లోయెస్ట్. ఇది 230 దాకా వెళ్ళింది. అయితే నౌ ఇట్ ఈజ్ 180 ప్లస్. మళ్ళీ అందుకుంటుందిలేండి. ప్రస్తుతం ఏంటంటే సెల్లింగ్లో ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. ఈ క్వాంటిటీలన్నీ అబ్జర్వ్ అయిపోతే అమ్మేవాళ్ళు ఉధృతంగా అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు కొద్దిగా. ఈ అమ్మేవాళ్ళు వాళ్ళ స్టాక్ అంతా అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ రికవరీ వస్తుంది. దాన్ని పుల్ బ్యాక్ అంటాం, పుల్ బ్యాక్. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. మైండ్ ట్రీ మీరు వినే ఉంటారు, ఎలాంటి వాళ్ళు తీసుకున్నారు మైండ్ ట్రీని. ఇది ఒక రకంగా చెప్పాలంటే హాస్టైల్ టేక్ ఓవర్ లాంటిదే. 700 రేంజ్ ఇది కంపెనీ. 700 రేంజ్లో ఉన్నది 3500 ఉంది ఇప్పుడు. అంటే ఎన్ని రెట్లు పెరిగిందండి? 5 ఏళ్ళు 35, 5 times పెరిగింది. అలాగే టాటా ఎలక్సీ మీరు పేరే వినే ఉంటారు, 550 రేంజ్ షేర్ ఇది. ఇది 4850 ఉంది, 5000 దాకా వెళ్ళినట్టుంది. న్యూ జనరేషన్ సాఫ్ట్వేర్ 105 రేంజ్ కంపెనీ. అది దాని ప్రైసు ఇప్పుడు 575 ఉంది. 575 అంటే కరెక్షన్లో ఉంది. ఇది 575 కాదు, యాక్చువల్గా 750 దీని పీక్. ఊరికే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇవి కాకుండా లార్జ్ క్యాప్లో పెరగలేదు ఏంటండి. టాటా స్టీల్ 400 రూపాయల షేర్ 1500కి వెళ్ళిపోలేదు. టాటా మోటార్స్ మాత్రం ఎంత లోలో ఉండేది. టాటా మోటార్స్ అలా పెరుగుతూ వచ్చిందిలేండి, పర్వాలేదు. మరి ఇన్ఫోసిస్ 500 రేంజ్ లాస్ట్ టైం, ఏది కరోనా టైంలో.
400కి వెళ్ళిపోతుంది, 300కి 350, 400, 350కి వచ్చేస్తుందని చెప్పారు ఒకదంపుడు. చాలామంది చెప్పారు. ఇవాళ 1700 చిల్లర. 500 ఎక్కడ, 1500 ఎక్కడ, అంటే 3 టైమ్స్ అవలా. రిలయన్స్ డబుల్ అయింది కదా, మోర్ దెన్ డబుల్. అంటే మీకు దీన్ని బట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పెరిగేటప్పుడు లార్జ్ క్యాప్లు పెరుగుతాయి, అంటే నిఫ్టీ 50 స్టాక్స్లు పెరుగుతాయి, మిగతావి కూడా పెరుగుతాయి. మరి అరబిందో ఫార్మా 400 చిల్లర, 400, 380, 400 రేంజ్. అది 400, 500 దగ్గర ఉన్న షేరు 1000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కరెక్షన్లోకి వచ్చింది, 700 రేంజ్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవచ్చా అంటే, అరబిందో ఫార్మా కొనుక్కోవాలంటే పంచవర్షి ప్రణాళికలాగా ఒక 5 ఇయర్స్ ప్లాన్లా ఉండాలి. దాంట్లో ఎట్లా ఉండాలంటే, ప్రతి నెల కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు 700 ఉంది, నెక్స్ట్ మంత్ 750, 650 అంతా ఉంటుంది. అట్లా ఒక 4-5 నెలలు ప్రతి నెల కొంత అమౌంట్ తీసి ఇన్వెస్ట్ చేసి వదిలేయటమే. ఈ స్టాక్స్ ఏంటంటే ముఖ్యంగా అరబిందో ఫార్మా లాంటిది ఆపరేటర్స్ చేతిలో ఎక్కువ, ఆపరేటర్ డ్రివెన్, అంటే పెద్ద లార్జ్ క్యాప్ అనుకోండి, అయినా కానీ ఆపరేటర్స్ కొంచెం యాక్టివ్గా ఉంటారు ఇందులో. ఒకసారి F&Oలతో బ్యాన్ కూడా చేసేస్తుంటారు దీన్ని, అంత ఎక్కువ ట్రేడింగ్ చేసేస్తారు వీటిలో. అట్లాంటప్పుడు సింపుల్గా ఏంటంటే, ఎప్పుడో దానికి వేవ్ వస్తుంది, పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 700 ఉంది, మళ్ళీ 900, 1000కి వచ్చింది అనుకోండి, ఓకే, ఆల్మోస్ట్ 40% బయటకు వచ్చేయటమే. లేదా కొంత పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. ఇలా పార్ట్ వైజ్గా కొనుక్కుంటూ వెళ్ళటం, పెరుగుతున్నప్పుడు పార్ట్ వైజ్గా అమ్ముకుంటూ రావటం, అంటే తగ్గించుకోవటం. లైట్ వెయిట్ పెరిగినప్పుడు కొద్దిగా తీసేయటం, ప్రశాంతం కూర్చోవటం. మళ్ళీ ఎప్పుడో వస్తుంది, ఎక్కడో కరెక్షన్ లాంటిది వస్తుంది, మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అవటం. అట్లా చేయొచ్చు. అరబిందో ఫార్మా లాంటి స్టాక్స్లో ఆపర్చునిటీ వస్తుంది, ఎందుకంటే ఇందులో వాలటైలిటీ ఎక్కువ, మూమెంట్ ఎక్కువ ఉంటుంది. అట్లా కొన్ని షేర్లు ఉంటాయి, అవి ఏంటంటే సదాబహార్, ఎప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు అమ్ముకోవచ్చు. ఎవ్రీ 1.5 ఇయర్స్ సైకిల్ ఉంటుంది కదా, 1.5 to 3 ఇయర్స్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్లో లో పాయింట్, హై పాయింట్లు ఉంటాయి. లో పాయింట్ ఎగ్జాక్ట్గా మనం తీసుకోలేము కాబట్టి మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా కొనుక్కుంటూ వెళ్తాము. హై పాయింట్ కూడా మనకు తెలియదు కాబట్టి అక్కడ కూడా 2-3 దఫాలుగా అమ్ముకుంటూ వెళ్తాం. అట్లా చేస్తాం అన్నమాట. సో ఇట్లా చాలా షేర్లు ఉన్నాయి, ఊరికే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మరి వాళ్ళు అమాయకులండి, FIIs అన్నన్ని డబ్బులు వస్తుంటే బయటికి తీస్తారు. తర్వాత నిఫ్టీ ఏంటంటే పెంచుతున్నారు కానీ తగ్గించడం వల్ల. ఇది పెరుగుతున్న నిఫ్టీ లాస్ట్ 1 మంత్లో మాత్రం 15,000 రేంజ్ వరకు ఓకే, కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. 15,000 తర్వాత ఇంకో 1,500 పాయింట్లు పెరిగింది కదా. ఇక్కడ ఈ గ్రోత్ హెల్దీ గ్రోత్ కాదు. ఎందుకు కాదంటే, ఈ 1,500 పాయింట్లు, 1,300 పాయింట్లు పెరిగే దిశలో స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ బాగా అందులో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం శుభసూచకం కాదు. అంటే నిఫ్టీ ఒకటి పెరిగితే సరిపోదు కదా, ఈ షుడ్ రిప్రజెంట్ అదర్ స్టాక్స్ ఆల్సో. అది రిప్రజెంట్ చేయటం లేదు కదా, బికాజ్ ఇట్స్ నాట్ రిప్రజెంటింగ్ అదర్ స్టాక్స్, ఇట్ ఈస్ నాట్ డిపెండబుల్. అంటే లాస్ట్ 2-3 డేస్ మాత్రం కొంచెం ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్ కొంచెం బాగానే పెరిగాయి. ఓవరాల్గా బాగానే ఉంది మార్కెట్. ఈరోజు కూడా పర్వాలేదు. కానీ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ మంత్ ఏమైనా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో మళ్ళీ రికవరీ మొదలుపెట్టింది అనుకోండి, నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయినట్టే లెక్క. ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. అప్పుడు నిఫ్టీ 17,000కి వెళ్తుందా, వెళ్ళటం లేదా, అది మనకు అనవసరం. వీ విల్ హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావడానికి. ఓకే, మరి మార్కెట్లో ఏం చేయాలి అంటే, రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం లాస్ట్ లెగ్ ఆఫ్ ది ర్యాలీలో లాస్ట్ లెగ్లో ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా క్యాజువాలిటీస్ సఫర్ అవుతారు. మరి లాస్ట్ లెగ్ ఎప్పుడండి? ఇప్పుడు లాస్ట్ లెగ్ నడుస్తున్నదా?
ఇది లాస్ట్ లెగ్గా కాదా అంటే చెప్పడం కష్టం. నాకైతే ఇది లాస్ట్ లెగ్ కాదనే అనిపిస్తున్నది, ఇంకా ఉంది అని. కానీ ఉంది, కానీ సడన్గా ఏదైనా వచ్చి పడిపోతే ఎందుకు బాధ? ఆల్రెడీ ఇప్పుడు కొంచెం చాలా వరకు పీక్కే వచ్చాం కదా, కొంచెం లైట్ అండ్ ది షిప్, అది పాలసీ. అదర్వైజ్ వీఆర్ స్టిల్ ఇన్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్లోనే ఉన్నాం. ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, వచ్చినట్టు వచ్చి వస్తూ మళ్ళీ ఏం చేస్తుందంటే మార్కెట్ మళ్ళీ అబ్జర్వ్ చేసేస్తుంది, మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది. మీకు పుల్ బ్యాక్ గురించి మీరు వినే ఉంటారు. పుల్ బ్యాక్ ర్యాలీ అంటే చూడండి, మార్కెట్ పర్టికులర్ స్టాక్ పెరుగుతుంది, బాగా పెరిగిన తర్వాత అదేమవుతుందంటే తగ్గుతుంది. ఇది పీక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, న్యూజెన్ సాఫ్ట్వేర్ 750 పీక్కి వెళ్ళింది. పీక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గటం మొదలైంది, మళ్ళీ ఇప్పుడు 575కి వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది కదా. సో ఇప్పుడు ఉండి తగ్గుతూ ఇక్కడ ఏమవుతున్నదంటే సెల్లర్స్ ఉధృతి బాగుంది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు, అమ్ముతున్నారు. ఇక్కడ ఆ స్టాక్ని అబ్జర్వ్ చేసేంత బయింగ్ లేదు. వాళ్ళు ఎంతైతే అమ్ముతున్నారో అంత ఇమీడియట్గా కొనుక్కోవడానికి ఇమీడియట్గా బయర్స్ లేరు అంత స్టాక్ని. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా తగ్గించి అమ్ముతున్నారు, తగ్గినా అమ్ముతున్నారు. అలా తగ్గే కొద్దీ ఏమవుతుంది, బయర్స్ పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 650కి వచ్చింది 750 నుంచి. అక్కడ కొంతమంది మొగ్గు చూపుతారు, కొద్దిగా తగ్గింది కదా, 750 దగ్గర చూశాను 650కి వచ్చింది అని బై చేస్తారు, అయిపోతుంది. మళ్ళీ ఇంకా తగ్గుతుంది, ఇంకా అమ్ముతారు వాళ్ళు, ఇంకా బోల్డంతా అమ్మాల్సి ఉంది కదా, 600కి వచ్చింది. 600 రేంజ్లో కొంతమంది మళ్ళీ కొత్తగా డిమాండ్ వస్తుంది కొంచెం, అక్కడ అమ్ముతారు. అయినా సప్లై ఇంకా ఉంది, ఇంకా అమ్ముతూనే ఉన్నారు. తర్వాత మళ్ళీ 580, 590కి వస్తుంది, అక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. 575కి వచ్చింది, మరి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఉందనుకోండి, అమ్మవలసింది సప్లై ఇంకా ఉందనుకోండి. ఇఫ్ ద సప్లై ఇస్ మోర్ దెన్ ద డిమాండ్, అంటే ఇన్స్టెంట్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో సప్లై కంటే డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత సప్లైని వాళ్ళు తప్పకుండా ప్రైస్ తగ్గించాలి. ప్రైస్ తగ్గిస్తే కానీ డిమాండ్ క్రియేట్ అవ్వదు. అందుకని తగ్గించి అయినా అమ్మడానికి సిద్ధపడతారు. అట్లా తగ్గుతూ రెడ్లోకి వస్తూ ఉంది. వచ్చేటప్పటికి వీళ్ళ సప్లై ఎక్కడో చోట ఎగ్జాస్ట్ అయిపోతుంది, అంతకంటే ఇంకా అమ్మడానికి లేదు. లేదా ఈలోగా ఈ రేటు బాగానే ఉందా, అట్రాక్టివ్గా ఉందని కొత్తగా చాలామంది ఏంటంటే పర్టికులర్ పాయింట్ తీసుకుంటారు. ఈ పాయింట్కి వస్తే నేను కొనుక్కుంటాను అని, దాన్ని డిమాండ్ జోన్ అంటాం. ఆ పాయింట్కి వస్తే కొనుక్కుంటే అక్కడ ఎక్కువ మంది వచ్చేస్తారు. అక్కడ సప్లయర్స్ అంతగా లేరు, సప్లై క్వాంటిటీ అంత లేదు, డిమాండ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. అక్కడ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు పెంచాల్సి వస్తుంది. వీళ్ళు కావాలనుకున్న క్వాంటిటీ కొనటం కోసం రేటు పెంచి కొనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఆ ఉన్న రేటు దగ్గర సప్లయర్ లేరు అమ్మటానికి. వీళ్ళు రేటు పెరిగితే అక్కడ కొత్తగా సప్లై క్రియేట్ అవుతుంది. వెన్ ద డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ప్రైసెస్ పికప్. బికాజ్ ఆ ప్రైస్ దగ్గర సప్లై తక్కువగా ఉంది, ప్రైస్ పెంచితే తప్ప సప్లై కొత్తగా రాదు, మార్కెట్ పెరగదు. అందుకని ఏంటంటే కొత్తగా సప్లైస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ ప్రైస్ పెంచుతారు. దాన్ని ఇక్కడ పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం. అట్లా ఇది ఎగ్జాస్ట్ అయిపోయి ఎక్కడో పాయింట్ దగ్గర మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ కాస్త పెరగగానే ఒక్కోసారి మళ్ళీ సప్లై ఎక్కువైపోయి బయర్స్ తగ్గిపోయి మళ్ళీ సెల్లర్స్ మళ్ళీ విజృంభించవచ్చు. అప్పుడు ఇంకా తగ్గుతుంది. మళ్ళీ ఎంత తగ్గుతుందని డిపెండ్స్, డిమాండ్ సప్లైని బట్టి తెలుస్తుంది. ఆ పుల్ బ్యాక్ ర్యాలీ సస్టైన్ అవుతూ అయ్యి పైకి వెళ్తుందా లేకపోతే మళ్ళీ పడిపోతుందా అంటే కాస్త పెరగగానే మళ్ళీ అమ్ముతారు. అంటే కొంతమంది వెయిట్ చేస్తారు, ఇగో ఈ రేట్ అట్రాక్టివ్గా లేదు నేను ఆగుతానని. కాస్త పెరగగానే దండం పెట్టేసి బయటకు వచ్చేస్తారు, అంటే అమ్మేస్తారు. అప్పుడు కూడా సప్లై ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ పుల్ బ్యాక్ ర్యాలీ మళ్ళీ రివర్స్ అయిపోతుంది. పుల్ బ్యాక్ ర్యాలీ అంటే తగ్గుతూ రికవర్ అవటం. ఆ పుల్ బ్యాక్ ర్యాలీ రికవర్ అవుతూ ఉంటే పర్వాలేదు, రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ తగ్గితే దట్ ఈజ్ మోర్ డేంజరస్. ఈసారి ఎక్కువ సెల్లింగ్ వచ్చేస్తుంది.
సో ఇట్లాంటి అవస్థలకి స్టేజెస్కి గురవుతుంటాయి షేర్లు. బాగా పెరిగిన తర్వాత ఒక స్టేజ్లో అవి ఏమవుతాయంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి సెల్లింగ్కి గురవుతూ ఉంటాయి. మీకు చూడండి ఎఫ్ఎస్ఎల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 230కి వెళ్ళింది పీక్. ఆ స్టేజ్లో సెల్లర్స్ వచ్చేసారు, చాలా ఎక్కువ మంది అయిపోయారు. సెల్లర్స్ ఎక్కువైపోయారు, బయర్స్ తగ్గేటప్పటికి 180 దాకా పడిపోయింది. ఇప్పటికీ ఇంకా కొంచెం రెడ్లోనే ఉంది, ఇంకా టైం పడుతుంది రికవర్. పుల్ బ్యాక్ ర్యాలీ రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అంటే ఇంకా సప్లై పూర్తిగా అబ్జార్బ్ అవ్వాల, స్టిల్ ఇన్ సప్లై జోన్, డిమాండ్ జోన్లోకి రాలేదని అనిపిస్తున్నది. సడన్గా ఎనీ టైం రావచ్చు, అది వేరే సంగతి. ఇట్లా స్టాక్స్ ఏమవుతాయంటే బాగా పీక్ వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గుతాయి, ఒక్కోసారి స్వింగ్లో వెళ్తాయి. స్వింగ్లో వెళ్ళిన తర్వాత ఆ స్వింగ్ నుంచి మళ్ళీ దిగుతాయి. మీరు బిర్లా కార్పొరేషన్ చూడండి, పెద్దగా తగ్గలేదు, కానీ స్వింగ్ హై నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆ క్వాంటిటీస్ అని అబ్జర్వ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది. సిమెంట్ కంపెనీలు కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జోన్లోనే ఉన్నాయి. మరి ఓరియంట్ సిమెంట్ తీసుకోండి, బిర్లా కార్పొరేషన్ తీసుకోండి, అట్లా అన్నమాట. కొంచెం చూసుకుని అవి చూసుకుని వాటిని అర్థం చేసుకుని మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వటమే తప్ప ఏం లేదు. మరి ఎఫ్ఐఎస్ ఇలా అమ్ముతూనే ఉన్నారు. అయితే వాళ్ళు అమ్ముతున్న దాన్ని సక్సెస్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు డిఐఎస్ వారు, లోకల్ ఇన్స్టిట్యూషన్స్. కానీ ఎంతకాలం ఇది ఎలా జరుగుతుంది, దట్ ఈస్ ద క్వశ్చన్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వీళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, కానివ్వండి, జరిగిందే జరుగుతుంది. మనకి తోచిన విధంగా, మనకు నచ్చిన విధంగా మనం చేసుకుపోవటమే. లెట్ us డూ వాట్ ఈజ్ సూటబుల్ టు us. అయితే ఫస్ట్ వీక్ మార్కెట్లో పెద్ద అలజడి ఉండకపోవచ్చు, చెప్పాను కదా కారణం. ఫస్ట్ వీక్లో ఐపీఓస్ ఉన్నాయి కదా, అది ఆ తర్వాత అనేది మనకు తెలియదు. లెట్ us సీ. ఫ్రెష్ సెటిల్మెంటు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది F&Oస్కి. మరి అది 30th సెప్టెంబర్ వరకు, మంత్ ఎండ్ వరకు లాంగ్. ఇది లాంగ్ అంటే కొంచెం ఏంటంటే సెల్లింగ్ కూడా రావచ్చు, అది ఎట్లా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ ఏంటంటే స్టిల్ బికాజ్ వీఆర్ స్టిల్ ఇన్ బుల్ మార్కెట్, నథింగ్ టు వర్రీ. బుల్ మార్కెట్లో ఉన్నాం కాబట్టి మధ్య మధ్యలో కరెక్షన్స్ వచ్చినా కానీ వాటిని ఇగ్నోర్ చేస్తుంది మార్కెట్, మళ్ళీ పికప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగింది అదే. మొన్న కూడా కొద్దిగా తగ్గింది కదా, కొద్దిగా బాగా ఘాటుగా తగ్గినట్టు తగ్గింది. ఏం లాభం, మళ్ళీ బయింగ్ వచ్చేసింది, అట్లా అన్నమాట. తర్వాత ఏంటంటే ఏదో పర్టికులర్ స్టాక్ మీకు తెలిసింది అయితే తప్ప, అది తగ్గింది, ఫండమెంటల్స్ బాగున్నాయి అని అనిపిస్తే తప్ప ఇట్లాంటప్పుడు ఎంటర్ అవ్వకూడదు మార్కెట్లో. ఫ్రెష్గా బయింగ్కి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఫ్రెష్ బయింగ్కి వెళ్ళవలసి వస్తే ఎట్లా వెళ్ళాలంటే, మనం 10,000 ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు 4-5 వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా తక్కువ. టెస్టింగ్, నేను కొనేసాను మళ్ళీ మిస్ అయిపోతానేమో అని ఉంటుంది కదా, ఫోమో అంటాం కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దానికి ఇదవటం కోసం ఏంటంటే ఒక స్మాల్ అమౌంట్, ఒక 40% కొని పడేయటమే. అక్కడి నుంచి అది పెరిగితే పెరిగినండి, అది అందులో చాలు సరిపోతుంది. లేదా అలా కాకుండా అక్కడి నుంచి తగ్గిందనుకోండి, మనం డిసప్పాయింట్ అవ్వం. ఎందుకని, ఇంకొక 4,000 పెట్టచ్చు, తర్వాత పెడితే ఏమవుతుంది, తగ్గిన తర్వాత యావరేజ్ అవుతుంది, మన బయింగ్ ప్రైస్ విల్ బి లో. అంతా టోటల్ అమౌంట్ ఒకేసారి పెట్టి 10,000 పెట్టి ఒకేసారి కొనేసాం అనుకోండి, ఆ తర్వాత తగ్గింది అనుకోండి, దాన్ని చూస్తూ కూర్చుంటాం కదండి, అది విషయం. అందుకని దట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకని చాలా సెలెక్టివ్గా ఇన్వెస్ట్ చేయాలి. చేయవలసి వస్తే, చేయాలని అనిపిస్తే కొంచెం ఇన్స్టాల్మెంట్ కొద్దిగా చేసుకుంటూ వెళ్తే మంచిది. అంతేగాని లంసమ్ ఎక్కువ పెట్టకండి. మధ్యలో ఎప్పుడైనా కరెక్షన్ వస్తే అప్పుడు ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా పెట్టడానికి. అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.